అన్ని మంత్రముల స్వరూపమే భాగవత కథ. ఇలా వివిధ లీలలు చేసి పాండవ బంధువై ధర్మరక్షణ చేసి తన విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించిన మహానుభావుడు చివరికి ధారణ ధ్యాన మంగళమైన రూపముతో చతుర్భుజాలు శంఖచక్ర గదాత్మకమును ధరించియే ఎలా వచ్చాడు అలాగ భూమి నుంచి వెళ్ళిపోయాడు. తన లీలల్ని భూమికి మిగిల్చాడు. అవి ఆ లీలను స్మరించి తరించడం కోసమే ఆ కథలు వచ్చాయి. ఆ కథలు ఎవడు నిత్యం స్మరిస్తాడో వాడి కలికల్మషాలు పోగొట్టుకుని ధన్యుడవుతాడు సుమా. కనుక నేను ఇంతవరకు చెప్పిన దాని యొక్క సారం ఒక్కటే, ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపమును లీలలను నామములు నిరంతరం స్మరించు. ఆయన పూర్వావతారములతో సహా అది ఆ భగవాన్నే రాముడుగాను కృష్ణుడుగాను ఆ భగవత్ సంబంధమైన జ్ఞానము కథలు లీలలు వాటిని నిరంతరం స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే కలియుగమైనా సరే నువ్వు ఎక్కడున్నా సరే ఈ జన్మలోనే తరించుతావు. ఇది హామీ. కానీ కృష్ణావతారం